హోటల్ మేనేజ్మెంట్ లో 45 రోజుల ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. వెంటనే కాల్ చేయండి 9154145734. మా నాన్న నుంచి కాదు అంటే మేము ఎక్కడికన్నా తీసుకోబోదుము అంతే. ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె పాలన తిన్నది. ఈరోజు మాకు న్యాయం జరగాలి అంతే. నేను కాళ్ళ మీద పడవేనా మేడం, నేను సార్ కాళ్ళ మీద పడ్డా సార్. రోజుల కింద వచ్చినాం. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని మేము అడిచి చేసుకున్నాక వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 4 months అయిపోయింది, చూసుకోలేదా అని అనింది. అంటే స్కానింగ్ రాసింది, ఒకటి తీసుకొచ్చినాం, రిపోర్ట్స్ ఇచ్చినాము, చూసింది, మెడిసిన్ రాసింది, మళ్ళీ 20 రోజులకు మెడిసిన్ రాసి ఇచ్చింది, పంపించింది. ఆ రోజే స్కానింగ్ తీసుకొని రారి అని చెప్పి స్కానింగ్ కూడా అది రాసి ఇచ్చింది. ఆడ అడ్వాన్స్గా చెప్పుకున్నాం. అదే రోజు ఈ పలానా డేట్ నాడు రమ్మంటే పోయినాం, స్కానింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గుండెకు వాపు ఉంది. ఆ స్కాన్ చూసి గుండెకు వాపు ఉంది బేబీకి లోపల, హైదరాబాద్ పోయి స్కానింగ్ తీయించుకొని రండి అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి తర్వాత పిలుచుకొని హైదరాబాద్లో లేట్ అవుతుందంట, లేట్ అయితే బాగుండదు, కరీంనగర్ వెళ్ళండి, కరీంనగర్లో తీసుకొని రండి అని చెప్పింది. నెక్స్ట్ డే పోయి కరీంనగర్లో తీసుకున్నాం, స్కానింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. స్కానింగ్ రిపోర్ట్లో ఆమె స్కానింగ్ చేసేటప్పుడే చెప్పింది, బాబు నీకు గుండె వాపు లేదు, గుండె లోపల 4 గదులు ఉంటాయి, ఒక గది చిన్నగా ఉంది, అది బ్లడ్ సర్క్యులేషన్ అయితలేదు, ఊపిరితిత్తులకు అంతలేదు సరిగ్గా, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఉంది, బాబుని మేడం చెప్తుంది అడిగిపోయినాక నీకు రిపోర్ట్స్ అవన్నీ అని చెప్పింది. తీసుకొని వచ్చినాక మేడంకు చూపిస్తే మేడం ఏమంది, బాబు ఇది అట్లనే ఉంచితే తల్లికి కూడా ప్రమాదం అవుతుంది, మంత్స్ పెరిగే కొద్దీ, ఇప్పుడే తీసేస్తేనే బాగుంటుంది, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే సరే తీసేయండి మేడం అని చెప్పిన. తీసేయండి అంటే నెక్స్ట్ డే అదే రోజు మళ్ళీ వేరే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని రమ్మంది. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చే వరకు 8 o'clock అయింది. అప్పుడు ఓపీ చూడరు, పైకి వెళ్ళిపోయారు మేడం అంటే నెక్స్ట్ డే వచ్చినాం. ఇంకా నెక్స్ట్ డే వచ్చినాక 12-1 గంట అయింది అట్లా వచ్చేవారికి. వచ్చిన తర్వాత చూసినాక ఆపరేషన్ చేసి బాబుని తీసేయాలి అని చెప్పింది. బ్లీడింగ్ బాగా అయితే గర్భసంచి కూడా తీసేయాలి అని అంది. 2 గంటలకు పైన చేసింది. బ్లడ్ ప్యాకెట్లు ఒక 4-5 ఇంట్లోనే ఎన్ఎస్విలా ఒకటి తీసుకొస్తున్నాము, ఇంకోటి దానికి రిజర్వ్ చేయమంటున్నారు. 4-5 మా బామ్మరిది నేను అదే పని, ఇంకా కిందికి పైకి ఒకటి కాదు, దాదాపు ఇంట్లో ఇది చేసిన తర్వాత బాబుని బేబీని తీసి చూపించింది నాకు. మాయ కిందికున్న బ్లీడింగ్ అవుతుందని చెప్పింది. మరి బ్లీడింగ్ అవుతున్నప్పుడు అదే ఆపరేషన్లో నా భార్య గర్భసంచి తీసేస్తే నా భార్య బతుకు. ఆమె అప్పుడు తీయకుండా మా అత్తమ్మని ఒక్కదాన్నే ఉంచుకొని ఆడ ఒక్కరే ఉండాలంటే మేము అందరం కిందికి వచ్చినాం. ఆడ మా అత్తమ్మ ఒక్కతుంటే ఇంతగానం ఎందుకు అవుతుంది, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అని అడిగితే నీకేం తెలుసమ్మా, నువ్వు కిందికి పోయి మీ చెల్లెని రమ్మనంటే ఆమె భయపడుతుందమ్మా అని చెప్పింది. అయినా కూడా 2 hours 3 hours చూసి బాబు ఇది క్రిటికల్గా ఉన్నది, వెంటిలేటర్ మీద పెట్టాలి, మన దగ్గర వెంటిలేటర్ లేదు, హార్ట్ కొంచెం ఎక్కువ అది ఉంది అని చెప్పి అది తీసేయాలి, బ్లీడింగ్ ఆగాలంటే. ఇప్పుడైతే ప్రజెంట్ నేను బ్లీడింగ్ ఆగకుండా ట్యూబ్ పెట్టిన, ట్యూబ్తోని ఆగుతుంది, ఒకవేళ ఆగపోతే అందులోకి పోయిన తర్వాత అందులో షిఫ్ట్ చేసిన తర్వాత నేను గర్భసంచి తీసేస్తా, అప్పుడైతే క్యూర్ అవుతుంది, నార్మల్ ఉంటుంది అని. నేను అప్పుడు కూడా అడిగిన, అమ్మ మేడం నువ్వు గర్భసంచి తీసేస్తా అంటే ఇళ్ళనే తీసేయచ్చు కదా, అందులోకి ఎందుకు అని అంటే అందులో వెంటిలేటర్ ఉన్నది ఇక్కడ లేదు అని అన్నది. అందులోకి తీసుకుపోయింది. రాత్రి 11 గంటలకు ఏమో స్టార్ట్ చేసారు తీసేయాలి గర్భసంచి అని. అక్కడికి పోయిన తర్వాత మంజునాథలో వాళ్ళు చెప్పారు చేస్తుండగానే చనిపోవచ్చు అని, ఇంకా అగ్రిమెంట్ రాయించుకున్నారు వాళ్ళు. అది రాయించుకొని గర్భసంచి తీసేసిన తర్వాత 3 అయింది. అప్పటికి 3కి బయటకు వచ్చి డాక్టర్ అన్నారు, ఎవరెవరో 12 మంది డాక్టర్లు ఉన్నారు, ఇది అట్లున్నా అని చెప్పి మాకేం అర్థం కాలే వాళ్ళు ఏం చెప్తున్నారు. 48 hours గడిస్తేనే ఏమైనా చెప్పగలుగుతామన్నారు.
48 అవర్స్ గడవలేదు. నిన్న వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే అంబులెన్స్లో ఇద్దరు డాక్టర్లు వచ్చారు, హైదరాబాద్కు యశోదకు పంపించారు. ఆడిపోతే వాళ్ళు క్రిటికల్ కండిషన్ ఉంది, బేబీ బాడీ తట్టుకునే శక్తి లేదు. ఈమెకు బీపీ తక్కువ ఉన్నది, పల్స్ హై ఉన్నది. ఈడ 173 ఉంటే అక్కడికి వెళ్ళేసరికి 193 ఉంది. మళ్ళీ ఈమెకు బీపీ కొంచెం 3 ఇంజక్షన్లు పెడితే బీపీ 40 అట్లా వచ్చిందంట. వాళ్ళు డాక్టర్లు చెప్పారు. ఆడికి పోయిన తర్వాత ఇక చనిపోయింది 11 గంటలు. వాళ్ళే ఫోన్లు కూడా చేసారు సార్. ఈ మేడం అక్కడికి ఫోన్ చేసి చెప్పింది డాక్టర్కి. మేము అక్కడికి పోయేసరికి అన్నీ అయిపోయినాయి. యశోదల సికింద్రాబాద్ రికార్డు చేస్తారు. ఎందుకు చేస్తారండి? మనం బయట పంపిర్రని మంజునాథ్ హాస్పిటల్ పోగానే నన్ను బయటకు గెంటేసిర్రు. ఇగో ఫస్ట్ నేనే ఉన్నా, నా అల్లుడు సుధా భయపడతాడు, మా చెల్లె అల్లుడు. నేను పెద్దమ్మని అవుతా, నేనే దగ్గర ఉన్నా. మాటి పోతా, అమ్మ నువ్వు వెళ్ళమ్మా నువ్వు 10 నిమిషాలకు నేను చెప్తా తీయమ్మా అని మేడం సుతాంది అనేది 4 గంటలు సతాయించింది. బ్లీడింగ్ అవుతుంది అన్నది తప్ప ఆమె ఏం ట్రీట్మెంట్ చేస్తలేదు. అట్లనే ఉంటుంది. అది ఏం చేయలేమమ్మా, ఏం చేయలేము. బ్లీడింగ్ అవుతుంది, గణేష్ బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళకి భర్తకు చెప్తుంది. ఆయన ఒకసారి చూపించింది సుతా బ్లీడింగ్ ఇట్లా అవుతుంది అని చూపించింది. ఏం మరి మీరు హైదరాబాద్ తీసుకోరి, మా నాన్న నుంచి కాదు అంటే మేము ఎక్కడికన్నా తీసుకోబోదుము. అంతే. ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె పాలన తిన్నది. ఈరోజు మాకు న్యాయం జరగాలి అంతే. అంతే. ఆమె నిర్లక్ష్యం వల్లనే నేను మాటికి 10 నిమిషాలకు ఒకసారి ఎక్కుతున్నా దిగుతున్నా. వీళ్ళందరూ డౌట్ పడతారు. నేను ఒక్కదాన్నే కిందికి పోతున్నా వస్తున్నా. ఆమె నన్ను అస్సలు కంపౌండర్ వస్తుందమ్మా, మేడం చెప్తుంది. 2 ముగ్గురు కంపౌండర్ ఉన్నారు. ఒక పాప ఆమె ఆడిపాప సుతుంది చెప్తుందమ్మా. అందరిని అడుగుతాను. ఆయమ్మ కాన్సెంట్ బదిలాడుతున్నా నేను. అస్సలు ఎవరు చెప్తుంది, మేడమే చెప్తుంది. అల్ల సుద్దా 4 సార్లు వచ్చారు. ఎవరు చూసినా వస్తుంది అవుతుంది, మంచిగా అయింది, ఏర్పడి చేస్తుంది అంటే ఆమె అవస్థకు తప్ప అటు ఇటు చూస్తుంది తప్ప వాళ్ళ భర్తను ఏర్పడి చేస్తుంది, వాళ్ళ మమ్మీని ఏర్పడి చేస్తుంది తప్ప ఆమె ఏం ఏర్పడి చేస్తలేదు. ఆమె అవస్థకు కళ్ళు అటు ఇటు అంటే ఆమె ఏర్పడి చేస్తుందని అన్ని దొంగ మాటలు మాట్లాడుతుంది మేడము. సార్లు అందరూ అంతే, అందరూ డల్గానే ఉన్నారు. ఆమె గర్భసంచి ఆపరేషన్ సుత చేసిందో చేయలేదో మాకు ఏది చూపించలేదు, మాకు ఏది చెప్పలేదు. ఇదే ఇక వాళ్ళందరూ ఇక డౌట్లోనే ఉన్నారు, వాళ్ళు టెన్షన్లోనే ఉన్నారు. 1 ఇయర్ 1 సంవత్సరం బాబు. ఆమె 3 రోజుల నుంచి ఆ బాబు ఏడుతా ఉన్నాడు, తల్లి కోసం ఏడుతా ఉన్నాడు. ఆమె నిర్లక్ష్యమేనే. మొన్న నుంచి అంటనే ఉన్నా, అమ్మ నువ్వేమవుతావు అంటే పెద్దమ్మని అవుతా మేడం, మేము మీ చెల్లేదమ్మా అంటే నా చెల్లె భయపడుతుంది మేడం అని చూద్దాం మేడం. నేను కాళ్ళ మీద పడవేనా మేడం, నేను సార్ కాళ్ళ మీద పడ్డా సారు. మా తమ్ముడు గణేష్, మా మరదల పేరు అశ్విని. వీళ్ళు 20 రోజుల కింద ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. మేడం చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి మనకు మెడిసిన్ రాసి పంపించి మీరు మళ్ళీ వచ్చేటప్పుడు స్కానింగ్ తీసుకొని రండి, హైదరాబాద్ పోవాలని చెప్పడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్ అయితే దూరం అవుతుంది, మనకు అక్కడ లేట్ టైం అవుతుందని చెప్పేసి కరీంనగర్ కూడా వెళ్ళొచ్చు, కరీంనగర్ కూడా పోతే అక్కడ కూడా తీస్తారని చెప్పేసి మేడమే చెప్పడం జరిగింది. మళ్ళీ వీళ్ళు మేడం చెప్పిన విధానంగా కరీంనగర్ పోవడము, స్కానింగ్ తీసుకోవడం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొన్న గురువారం వచ్చారు. ఫస్ట్ గురువారం వచ్చిన తర్వాత నైట్ చూడడం జరిగింది. చూసి ఏమైందంటే స్కానింగ్లో చెప్పిన విషయము, బేబీకి గుండె వీక్ ఉంది, 4 గదులలో ఒక గది మొత్తం వీక్ ఉంది, ఆపరేషన్ చేయాలి అంటే అది నైట్ కావడంతో మొన్న శుక్రవారం రోజు హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేసి బేబీని తీయడం జరిగింది. అది ఒక 2 నుంచి 3 గంటల సర్జరీ చేయడం జరిగింది. పెద్ద ఆపరేషన్ చేసి తీసినప్పుడు బేబీని బయటకు తీసిన తర్వాత బ్లీడింగ్ ఎలాగ అవుతుంది, నీది నాకు వచ్చింది అన్నమాట. ఎలా బ్లీడింగ్ అవుతుంది? నువ్వు ఒకటి ఫస్ట్ సర్జరీ చేసినావు, బేబీని బయటకు తీసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువైన తర్వాత నువ్వు మళ్ళీ నెక్స్ట్ మంజునాథ్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత గర్భసంచి తీసేయాలని మళ్ళీ ఆపరేషన్ చేసినావు. ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు నువ్వు మన కుట్లు ఎలాగే జరిగింది ఇక్కడ. నువ్వు అంత బ్లీడింగ్ కాగా 9 నుంచి మనకు 12 ప్యాకెట్ బ్లడ్ ఎక్కించినప్పుడు నువ్వు అంత బ్లీడింగ్ కాగా కుట్లు ఎలా చేసినావు ఫస్ట్ సర్జరీకి బేబీని బయటకు తీసినప్పుడు. అప్పుడే గర్భసంచి ఎందుకు తీసేయలేదు? కుట్లు వేయడం జరిగింది. మళ్ళీ ఒకటి దీంట్లో వెంటిలేటర్ లేకపోతే నువ్వు మంజునాథ్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటిలేటర్ ఇంత హాస్పిటల్ ఎందుకు పెట్టుకుంటారు మీరు ఎత్తలు? దాంట్లో షిఫ్ట్ చేసి అక్కడ గర్భసంచి తీసేసి మొత్తం బీపీ ఏమి లేదు, రాత్రి 12 గంటల ప్రాంతాన మొత్తము గర్భసంచి తీసేసి పొద్దున మొత్తం ఇప్పటి వరకు బీపీ ఏమి లేదు సార్. ఇక్కడ మొత్తము 40 బీపీతో వీళ్ళను మళ్ళీ హైదరాబాదు ఇదే మానస మేడము
యశోద హాస్పిటల్లో మాధవిరెడ్డి మేడంకు మాట్లాడింది. మొత్తం వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే ఫోన్లో మాట్లాడి అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ నుంచి పంపించి అక్కడికి రిఫర్ చేయడం జరిగింది సార్. ఇక్కడ అలా ఎలా చేస్తారు సార్? ఇక్కడ వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మా మరదలు ప్రాణం పోయింది సార్. నిండు ప్రాణం పోయింది సార్. ఇక్కడ రోజు మా మరదలు సీసీ ఫోటోస్ తీయండి, ఎలాగ వచ్చారు ఇద్దరు బండి మీద వచ్చిన వాళ్ళు. ఈరోజు ఇలా డెడ్ బాడీ శవం ఎలాగ ఉంటుంది ఇలా చెప్పండి ఒకసారి. మొత్తం ఒకటి సార్ ఇక్కడ ఇంకొకటి, ఈరోజు మేడము తప్పు చేయలేకపోతే ఒక్క రూపాయి కూడా ఈరోజు తీసుకోకుండా బయటకు పంపించింది. నీ తప్పలేదు, నువ్వు రూపాయి ఎందుకు తీసుకోలేదు, నీ ఛార్జ్ ఎందుకు తీసుకోలేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజు మా మరదలు ఈరోజు చనిపోవడం వాళ్ళు 26 సంవత్సరాలు, ఒక సంవత్సరం బాబు తర వాళ్ళు ఎట్లా బతకాలి, ఆ బాబు ఎట్లా పెరగాలి చెప్పండి ఒకసారి ఆలోచించండి. మరి ఏం లేదు, ఇలా ఖచ్చితంగా మా మరదలు ప్రాణం పోయింది ఈరోజు. ట్రీట్మెంట్ డబ్బులు ఏం రూపాయి తీసుకోలేదు, నువ్వు ఎందుకు తీసుకోలేదు? నువ్వు తప్పు నువ్వు కరెక్ట్గా చూసిందా అదే తప్పు ఏంటంటే నువ్వు డబ్బులు తీసుకోవాలి కదా. నువ్వు డబ్బులు తీసుకోకుండా ఎట్లా పంపిస్తున్నావు వీళ్ళను? అక్కడ తీసుకున్నారు అక్కడ వాళ్ళు మేమే పే చేసినాం అక్కడ. మా నాన్న నుంచి కాదు అంటే మేము ఎక్కడికన్నా తీసుకోబోదుము. అంతే, ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె పాలన తిన్నది. ఈరోజు మాకు న్యాయం జరగాలి అంతే. నేను కాళ్ళ మీద పడుతుందా పడవేనా మేడం, నేను చాలా కాళ్ళ మీద పడ్డా సార్.